హలో అండి, వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. నేను మీకు ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీలోంచి ఒక రెసిపీ షేర్ చేయబోతున్నానండి. నేను ఈ రెసిపీకి పెట్టుకున్న పేరు రాజమ్మ రెసిపీ. ఎందుకంటే ఇది నేను రాజ్మా తోటి చేస్తాను కాబట్టి. సో నేను ఒక మిక్సీ జార్లోకి ఆనియన్, టొమాటోస్, చిల్లీ పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవి 3 మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. నేను నైట్ అంతా సోక్ చేసిన రాజ్మాని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. ఆ క్లిప్ని షూట్ చేయడం మర్చిపోయానండి నేను. అయితే మీరు రాజ్మాని ఉడికించుకునేటప్పుడు అందులోనే సాల్ట్ వేసి ఉడికించాలండి. అప్పుడు రాజ్మాలోకి ఉప్పు ఫ్లేవర్ దిగుతుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టేసుకొని అందులో తడి లేకుండా చూసుకోవాలండి. వన్స్ మూకుడు తడి లేకుండా వాటర్ అని పోయినాక అప్పుడు దాంట్లో మనము ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి, టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక 2-3 చిన్న ముక్కల దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసానండి. వేసాక కొంచెం ఇవి వేగిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆయిల్లో ఉంచాలండి, మంచి స్మెల్ వస్తుంది కదా. దాని తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసేయాలండి. కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని బాగా ఉడికించుకోవాలండి. మనం ఎప్పుడు దాకా ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు లేదా టమాటో ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. చూసారు కదండి, ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది. సో దీన్ని కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలండి. మీన్వైల్ నేను ఇందులో స్పైసెస్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ పసుపు వేసుకున్నానండి. నాకు కొంచెం కలర్ రావాలని నేను ఎక్కువ పసుపు వేసుకున్నాను. ఎంత పసుపు వేసుకోవాలనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, కారానికి సరిపడా కారపొడి. మీరు గుర్తుంచుకోండి, ఉప్పు వేసేటప్పుడు మీరు ఆల్రెడీ రాజ్మా ఉడకడానికి ఉప్పు వేశారు కదా. సో మళ్ళీ డబుల్ ఉప్పు వేసుకోకుండా ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు మాత్రమే ఇందులో వేసుకోవాలండి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము. నేను ఒక మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేశానండి. గరం మసాలా తోటి కర్రీలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే నేను సైడ్కి ఆల్రెడీ కొత్తిమీర తరిగి పెట్టుకున్నానండి. అందులో సగం కొత్తిమీరని ఇప్పుడు నేను వేస్తాను ఇందులో, ఇంకా సగం కొత్తిమీర ఎండులో. కొత్తిమీర తోటి కూడా చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే నేను నానబెట్టి ఉడకపెట్టుకున్న రాజ్మాని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా కలిపేసుకుందామండి. ఈ రాజ్మా వేసిన తర్వాత ఆ కర్రీ బేస్లో మనం ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు రాజ్మాలోకి టమాటో, ఉల్లిపాయలు ఏవైతే మసాలా యాడ్ చేసామో ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుంది కాబట్టి.
నేను దాంట్లో కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. అయితే ఇక్కడ ఒకవేళ మీకు గట్టిగా కావాలంటే వాటర్ అన్నీ పోయేదాకా ఉడకపెట్టుకోండి. లేదు మీకు గ్రేవీ టైప్లోనే కావాలి, కొంచెం లిక్విడీగానే ఉండాలి అని అంటే కసూరి మేతి వేసాక ఈ స్టేజ్లో దింపేసుకోండి, అంతే. మరి ఇంత సింపుల్ రాజమ్మ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎక్కువ పని పడేది ఎక్కడో తెలుసా? ఆ రాజమ్మని వాష్ చేసి నానబెట్టడం వరకే. అది అయిపోయింది అనుకోండి, ఇట్టే చిటికలో అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చు, లేకపోతే యమ్మీగా అలా ఉట్టిగా కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. సరే, నేను చెప్పింది మీరు ఎందుకు నమ్మాలి? మీరే ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.